కొన్నిసార్లు ఇంకా జరగదేమో అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇంకెన్ని రోజులు అనిపిస్తుంది, కొన్నిసార్లు విడిచిపెట్టాలని అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇంకా ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ కానే కాదు. కానీ ఏం జరుగుతుందంటే ఆ టైంలో గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్. అంటే కొన్నిసార్లు మరి నువ్వు అనుకున్నంత సక్సెస్ నీకు కనపడదు, నువ్వు ఆశిస్తున్నటువంటి ఫలితాలు దొరకవు. అయినప్పటికీ యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ప్రేయర్. ప్రార్థన అన్నది కొనసాగించాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కానీ దానికి ఒక తగిన సమయం ఉంది. అప్పటిదాకా నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. అంటే హెచ్చించబడిన తర్వాత మళ్ళీ ఆయన బలిష్టమైన చేతుల్లోంచి బయటికి రావాలా? కాదు. అప్పుడేం చేయాలి? మరింత దీన మనస్కులుగా ఉండాలి.